నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు గడిచిన కాలం అంతా మా కుటుంబం కాచి కాపాడ్డారు. తర్వాత ఒకరోజు నేను అవనిగడ్డ డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను. మా బైక్కి లైట్ లేదనమాట. ఆ రోజున సడన్గా ఆగిపోయింది. సరే ఆగిపోతే ఆ టైం నుంచి ఇంకో అతను ఎవరు రావట్లేదు అని చెప్పేసి అడ్డంగా వచ్చేసింది. వెనకాల కాలువ వస్తున్నారు, అంటే పోలీసులు అందరూ ఎవరికి కాలువ ఇచ్చేస్తారు. వాటిని తప్పుకున్నాం, కానీ వెనకాల వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా వచ్చేసారు. నేను ఇంకా బాగా మంచుగా వచ్చేసాను. అంచంటే ఫ్లైఓవర్ అంచు అనమాట. వచ్చేటప్పటికి జస్ట్ మిస్ అనమాట. ఇంకా వచ్చి నేను కాలుతో నెట్టేటప్పటికి మన రోడ్డు మీదకి వచ్చేసాను. నా వెనకాల కోతలున్నాడు. ఆడేమంటే చెప్పకూడదు, కానీ ఫస్ట్ నుంచి ఇక్కడ అదే పూజలతో ఎక్కడ గుడి అయితే అక్కడ బొట్టు పెట్టేసుకుంటున్నాడు. సరే ఏంట్రా బాబు అంటే తమ్ముడు అన్నీ అవుతాడు, తమ్ముడు అవుతాడు నాకు. సరే మన మీద ఎక్కించుకున్నాను. సరే ఒకసారి ఆపి 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. అంటే నేను ఇతను నన్ను గుద్దలేదు, కానీ వేరే కాలం అనమాట. చాలా స్పీడ్గా వచ్చేస్తారు. వాళ్ళు గుద్దేసేవాళ్ళు. ఇంకా దేవుడు చాలా కాపాడాడు. ఆ విషయం మాత్రం అంటే ఇంకా అసలు ఏం మేలనమాట. అది తగ్గింది ఆ విషయం. మరి దేవుడు చాలా కాసి కాపాడ్డాడు. మరి ఈ సంఘంలో పరిచర్లో మరి దేవుడయ్య గారితో పరిచయం అమ్మగారితో అన్ని విషయాల్లో మరి సహకారంగా ఉంటున్నాను. మరి దేవుడు నన్ను ఎటువంటి చీకటికి ఎటువంటి సాధారణ చేతులు అప్పచెప్పకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ కుటుంబాలందరినీ కాసి కాపాడాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు దీవించడం కాక.